హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు నేను ఈ మిషన్ ఉంది కదండి, ఈ పోర్టబుల్ మిషన్ అనేది. సో ఈ పోర్టబుల్ మిషన్ గురించి నేను కొన్ని విషయాలు చెప్పబోతున్నాను అండ్ దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తానండి. ఇది మనకి కరెంట్ ద్వారా వర్క్ చేస్తుంది అండ్ మీన్ వైల్ గా మనకి బ్యాటరీ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కనపడుతుందా? యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో చిన్న ప్రాబ్లం వచ్చిందండి. ఇది మా సిస్టర్ అనమాట. సో నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో తనకి ఈ మిషన్ అనేది కొద్ది రోజుల నుంచి వాడుతుంది, బట్ ఎందుకో సడన్ గా తనకి వర్క్ చేయడం ఆగిపోయిందంట. సో నిన్నటి నుంచి నేను ట్రై చేస్తున్నాను బాగు చేయాలని. సో ఇది కొద్దిగా బాబిన్ అనేది సెట్ అవ్వట్లేదండి కరెక్ట్ పొజిషన్ లో. సో నేను చాలా వీడియోస్ చూసాను, కానీ అది ఆ వీడియోస్ లో ఏ వీడియోస్ కూడా అంత పర్ఫెక్ట్ గా అంటే మనకు కావాల్సిన పద్ధతిలో నాకు చెప్పినట్టు అనిపించలేదు. సో నేను అందుకే దాన్ని పిక్ చేసుకోలేకపోయాను. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు అంటే ఆ ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ అవుతుందో క్లారిటీగా చెప్పేస్తానండి. వీడియో మొత్తం మీకు చూస్తే డెఫినెట్గా మీకు అర్థమవుతుంది అండ్ ఈజీగా కూడా మీరు చేసుకోవచ్చు. అంటే బాబిన్ పెట్టడం అనేది కరెక్ట్ పొజిషన్లో ఉంటే మనకి కుక్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. దీని ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బాబిన్ అనేది మనకి కింద దారం అనేది పైకి పట్టుకు రావట్లేదు అనమాట. సో ప్రాబ్లం అయితే ఇది. ఈ మిషన్స్లో ఆల్మోస్ట్ 90% అదే ప్రాబ్లం వస్తుందండి. సో అందుకని చెప్పి మీకు చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు కదా ఈ ప్రాబ్లం వల్ల. సో ఇవాళకి ఈ ప్రాబ్లం నుంచి మీకు విముక్తి వచ్చినట్టే, ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎలా చేసుకోవాలో కూడా. ఇవాళ ఈ వీడియోలో మీకు ఇది ఎలా రిపేర్ చేసుకోవాలి, దీన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అండ్ దీంట్లో చిన్న చిన్న టిప్స్ అండ్ హ్యాక్స్ కూడా చెప్తానండి. సో దాన్ని బట్టి మీకు ఈజీగా ఫాలో అయిపోవచ్చు. అండ్ ఫస్ట్ మనం దీన్ని ఓపెన్ చేసి దీని లోపల ఏమున్నాయి అని కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఇలాంటి స్క్రూ డ్రైవర్ కావాలి. ఇది స్టార్ స్క్రూ డ్రైవర్ అనమాట. సో దీనికి స్టారే సెట్ అవుతుంది అండ్ ఇది 2-in-1 కాబట్టి నార్మల్ స్క్రూ డ్రైవర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి మనం సెట్ అయ్యాల్సిన స్క్రూ డ్రైవరే యూజ్ చేయాలి. సో ఇది లోపలికి ఉంటుంది. ఇవన్నీ మనం రిమూవ్ చేసేయాలండి. ఈ గ్రూస్ అన్నీ ఉన్నాయి కదా, సో ఈ మొత్తం 6 స్క్రూస్ ఉన్నాయి. ఇవి గబగబా నేను తీసేస్తాను. చూడండి, దీంట్లో ఫిట్ అయ్యే స్క్రూ డ్రైవర్ అనేది లెంత్ ఎక్కువ ఉండాలండి. అంటే షార్ట్ స్క్రూ డ్రైవర్ టెస్టర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు కదా, అవి సెట్ అవ్వవు. సో లోపల ఇలా ఉంటుంది. ఫస్ట్ మనకి ఇక్కడ ఇదనమాట ప్రాబ్లము. సో ఇక్కడ నుంచి థ్రెడ్ అనేది మనం పిక్ చేసుకోవట్లే, కరెక్ట్ పొజిషన్లో ఈ బాబిన్ అనేది లేదనమాట. సో ఇది మనం ఫస్ట్ ఇక్కడ ఈ బాబిన్ అనేది తీసేయాలి. ఫస్ట్ ఇక్కడ మనకి కేస్ ఉంది కదా, ఫస్ట్ ఈ కేస్ అనేది కూడా ఇప్ప తీసేయాలి. అండ్ ఇక్కడ 4 స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ 4 స్క్రూస్ కూడా ఇప్ప తీసేయాలి. కొన్ని మోడల్స్కి ఈ బెండ్ రాలేదు. ఈ బెండ్ రాకపోతే మనకి ఇక్కడ ఈ ఒక్క స్క్రూ ఇప్పటి సరిపోతుంది. సో మనకి ఇక్కడ బెండ్ వచ్చింది కాబట్టి ఇదని కుదరదు. అందుకని మేము ఇట్లా ఓపెన్ చేస్తున్నాను. స్క్రూస్ అని ఇప్ప తీసాం కదా, సో ఇవన్నీ ఇట్లా తీసేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇది పాదం కింద బేస్ ప్లేట్ అనమాట. సో ఈ బేస్ ప్లేట్ అనేది కూడా తీసేసుకుందాం. ఈ బాబిన్ కేస్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. బాబిన్ కేస్ అనేది తీసేసాక బాబిన్ బేస్ అనేది మళ్ళీ యాస్టీస్గా దాంట్లో పెట్టేసుకోవాలండి. పొజిషన్లోకి పెట్టేసుకున్నాక ఇక్కడ వైట్గా ఉన్న తెల్ల వీల్ పట్టేసుకొని మనం ఈ బాబిన్ కేస్ బేస్ అనేది ఇట్లా రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసుకోవడం వల్ల మనకి నీడిల్ను ఈ బాబిన్ కేసు కరెక్ట్ పొజిషన్లో ఉండేట్టు చూసుకోవాలండి. ఇది నేను జూమ్ చేసి మీకు చూపిస్తాను. అండ్ మనకి ఎలా తిప్పుకోవాలనేది ఫస్ట్ చూసుకోండి. ఫస్ట్ మనం అలా రొటేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం నీడిల్ కింద దాకా పెట్టేసుకోవాలండి. మీకు మ్యాక్సిమం కింద నుంచి పైకి వచ్చే పొజిషన్ వరకు, అంటే మ్యాక్సిమం నీడిల్ అనేది కింద దాకా పెట్టేసేసుకొని ఎంతవరకు కిందకి వెళ్తే అంతవరకు కిందకి పెట్టేసుకొని బాబిన్ బేస్ అనేది కూడా మనం తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకుంటే మనకి కరెక్ట్గా ఒక పొజిషన్ దగ్గర మీకు చూపిస్తాను. ఆ పొజిషన్కి ఈ బాబిన్ కేసు నీడిల్ ఒకే చాటు ఉండాలన్నమాట. అప్పుడు మనకి కింద నుంచి వచ్చే థ్రెడ్ అనేది పైకి వస్తుందన్నమాట. లేకపోతే మనకి స్లిప్ అయిపోతుంది, థ్రెడ్ అనేది స్లిప్ అయిపోయి పైకి రాకుండా కిందే ఆగిపోతుంది. సో మీకు ఎగ్జాక్ట్ చూపిస్తాను చూడండి.
మనకి నీడిల్ అనేది కిందకి ఏ పొజిషన్‌కి వస్తుంది, అంటే ఏ టైంలో వచ్చి ఏ టైంలో లెగుస్తుంది అనేది ఇంపార్టెంట్. నేనిప్పుడు ఈ పిక్చర్‌లో చూపిస్తున్న విధంగా నీడిల్ అనేది ఆ పొజిషన్ నుంచి పైకి లెగవాలండి. అంటే ఆ పొజిషన్‌కి ఎప్పుడో వచ్చేసి ఉండాలి. అక్కడి నుంచి నీడిల్ అనేది మళ్ళీ పైకి లెగవటం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఈ పొజిషన్‌లో ఉంటే మనకి థ్రెడ్ పర్ఫెక్ట్‌గా పైకి పట్టుకుంటుంది. సో, ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. థ్రెడ్ అనేది నీడిల్ అనేది ఎప్పుడో కిందకొచ్చేసేసి నేను చూపించిన పొజిషన్ నుంచి ఇట్లా పైకి లెగవాలి. అండ్ ఆ కార్నర్స్ పొజిషన్ కూడా చూసారు కదా! ఎగ్జాక్ట్‌గా ఆ పొజిషన్‌లో ఉండేటట్టు చూసుకోవాలి నీడిల్ అనేది. ఈ పొజిషన్‌లో ఉంటే మనకి పర్ఫెక్ట్‌గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి యాజ్ ఇట్ ఈస్‌గా ఈ స్క్రూస్ అనేది బిగించేసేసుకొని ఫిట్ చేసుకుంటే మనకి మిషన్ అది వర్క్ అవుతుంది. ఒకసారి మీరు మనం థ్రెడ్ పెట్టి నార్మల్‌గా ఇయన్నీ ఫిట్ చేయకుండా చెక్ చేసుకోవచ్చండి. అంటే బాబిన్ నుంచి ఆహ్, థ్రెడ్ అనేది పైకొస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఈ ఫిట్టింగ్స్ అన్నీ చేసేసుకోండి. అండ్ దీంట్లో బాబిన్ కేస్ అనేది పెడతాం కదండీ! సో, బాబిన్ కేస్ కూడా మనకి ఏ డైరెక్షన్‌లో పెట్టాలనేది కూడా ఉంటుంది. సో, ఆ డైరెక్షన్ కూడా మనకి ఇంపార్టెంటే దీంట్లో. మీరు ఫిట్ చేసుకునేటప్పుడు మీ దగ్గర ఏదైనా గ్రీజ్ ఉంటే గ్రీజ్ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం డిస్టర్బ్ చేసినప్పుడు కొద్దిగా గ్రీజ్ అనేది లాస్ట్ అవుతుంది కదా! సో, దానివల్ల మీకు స్మూత్ ఫ్లో అనేది తగ్గినట్టు అనిపిస్తుంది. సో, అట్లాంటి ప్రాబ్లమ్ ఏం లేకుండా మీ దగ్గర గ్రీజ్ ఉంటే గనుక అప్లై చేసుకొని ట్రై చేయండి. అండ్ దీంట్లో అలాంటి ఆయిల్స్ అనేవి వేసుకోకూడదండి. బై మిస్టేక్ కూడా వేసుకోకండి. ఇది నార్మల్ మిషన్ కాదు కదా! ఎలక్ట్రికల్ మిషన్ వైజ్ అయితే మనం ఆయిల్ అనేది యూజ్ చేసుకోకూడదు. అండ్ ఇక్కడ బేస్ అనేది జాగ్రత్తగా పెట్టేసుకోండి. మనం ఎప్పుడన్నా కుట్టనేది రాకపోయినప్పుడు మనం జాగ్రత్తగా నీడిల్స్ ఇవన్నీ నీడిల్ తప్పించి కింద లోపల పార్ట్స్ అన్నీ ప్లాస్టిక్కేనండి. సో, మనకి నార్మల్ మిషన్స్‌లో అయితే కనీసం ఐరన్ కానీ, ఇత్తడి గానీ ఉంటాయి. బట్ ఈ మిషన్స్‌లో అన్నీ ప్లాస్టికే కాబట్టి మీకెప్పుడైనా స్ట్రక్ అయినప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. లేకపోతే ఇవి దీంట్లో ఏ పార్ట్ పోయినా మనకి చాలా కష్టం అనమాట. మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. అందుకని జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేయాలి ఈ మిషన్స్ అనేవి. మీకు గట్టిగా లాగటం అట్లాంటివి చేయడం కూడా నీడిల్స్ అనేవి ఇరగటం అనేది జరుగుతుంది. సో, మీకు ఎప్పుడైనా స్ట్రక్ అయినప్పుడు జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేసుకోవడం అనేది నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ మీకు ఫిట్టింగ్స్ అంతా మనం థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలో కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. అండ్ ఒకే డైరెక్షన్‌లో ఉండాలి. మీకు దాంట్లోంచి ఎక్కించుకోవడం ఇబ్బంది అయితే మనం థ్రెడ్ ఎక్కించుకునే దాంతో హెల్ప్ తీసుకొని మనం ఈజీగా థ్రెడ్ అనేది ఎక్కించేసుకోవాలి. అండ్ ఇక్కడ నీడిల్స్ కూడా మనం వంకర పోకుండా కుట్టనేది పడినప్పుడు గట్టిగా థ్రెడ్ పట్టుకొని లాగకుండా చెక్ చేసుకోవాలండి. జాగ్రత్త పడాలి. లేకపోతే నీడిల్ అనేది డెఫినిట్‌గా ఇరిగిపోతుంది. అండ్ ఇక్కడ నేను బాబిన్ కేస్ అనేది పెడుతున్నాను చూడండి. ఈ బాబిన్ కేస్ అనేది మనం రౌండ్స్ ఎటునుంచి అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది చెక్ చేసుకోండి. మనకి డైరెక్షన్ ఎప్పుడు ఇట్లా ఈ విధంగానే ఈ పొజిషన్‌లోనే మనం జాగ్రత్తగా దాంట్లోకి ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా బాబిన్ ఎటువైపు తిరుగుతుందో అటువైపు నుంచి థ్రెడ్ బయటకొచ్చే విధంగా ఆ గ్రూవ్‌లోనే మనం 2 థ్రెడ్స్ అనేవి పెట్టేసుకొని దాన్ని క్లోజ్ చేసేసుకోవాలండి. అది కరెక్ట్ పొజిషన్ అనమాట. మీరు డిఫరెంట్ పొజిషన్‌లో అయితే పెట్టినట్లయితే కుట్టు అనేది సరిగ్గా రానే రాదు. లూజ్ రావటం గానీ, తెగిపోవడం గానీ, అట్లా ముళ్ళు పడటం గానీ జరుగుతుంది. ఇప్పుడు మనం మొత్తం సెట్ చేసుకున్నాక ఒకసారి నేను కుట్టు చూపిస్తున్నాను చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీకు ఇంకా ఏదన్నా కుట్టు పైకొచ్చిన లూజు అట్లాంటివి ఏదైనా అయితే మాత్రం మనకి ఇక్కడ పైన అడ్జస్ట్‌మెంట్‌కి ఇచ్చారు కదండీ వీల్ అనేది, దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మీకు లూజు, టైట్ అనేది సెట్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్‌గా మీకు థ్రెడ్ అనేది కుడతాం బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మీకు ఎంత బాగా కుట్టు అనేది కనపడుతుందో కదా! ఇప్పుడు మనం ఫిట్ చేసుకున్నాక అంతకుముందైతే అసలు నాకు థ్రెడ్ పట్టుకోవడం కానీ, ఒక్క కుట్టు కూడా దాని మీద పడలేదండి. అంటే పక్కన థ్రెడ్స్ మీకు చూడండి. ఇప్పుడు మధ్యలో కుట్టు నేను వేశాను. అండ్ పక్కనదైతే ఇదివరకు వేసింది అసలు సరిగ్గా రాలేదు. ఇప్పుడు బాగా వచ్చేసిందనమాట. సో, ఈ వీడియోలో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నానండి. తప్పకుండా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Until then, see you in the next video. Bye.